12 అయితే కానీ భోజనం చేయకూడదు అంటే ఎవరు పసిపిల్ల బాలాది ముట్టుకోకుండా అలా కూర్చుని మా పాప తల్లి పైనుంచి నామం చెబుతుంటే భగవన్నామ సంకీర్తన చేస్తూ 40 నిమిషాలు కూర్చున్నారు. చరిత్రలో ఏనాడు కనివిని ఎరగని ముచ్చటది. 12 గంటలకు భోజనం మొదలెట్టారు, 12:30కి అయిపోయింది, 1 గంటకి ఖాళీ అయిపోయింది. మళ్ళీ 30,000 మంది వచ్చారు, వాళ్ళ భోజనాలు 2:30కి అయిపోయినాయి. ఇది ఒక ఆశ్చర్యకరంగా జరిగిన సన్నివేశం. ఎందువల్ల ఇంత దిగ్విజయంగా జరిగింది అంటే చిత్తశుద్ధితో మీలాంటి కార్యకర్తలందరూ వచ్చి పనిచేశారు కనుక జరిగింది. ఒక లక్ష్మణేంద్రుల వారు ఏమిటి చేస్తాడు, ఆయన అక్కడ శీర్షాసనం వేస్తే అవుతుందా, సర్వాంగాసనం వేస్తే అవుతుందా ఈ పని? ఒక వ్యక్తి వల్ల కాదు, సామూహికమైన శక్తి. మనందరము ఒకటి, ఐకమత్యం ఐకమత్యం అంటూ ఉంటారు. ఐకమత్యం అంటే ఏకమతి అని. మనందరం వేరు వేరు కాదు, ఒక్కటే అన్న ఆలోచనకి ఐకమత్యం అని పేరు. అట్టి ఐకమత్యం వల్ల జరిగింది. ఇక్కడెక్కడో తణుకు దగ్గర నల్లాకులవారిపాలెనికి పెదముక్తి, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి పెదముక్తిలో జరిగితే ఏమిటి సంబంధం? వీరు ఎందుకు బియ్యం ఇవ్వాలి, వీరు ఎందుకు అక్కడికి రావాలి, వీరు ఎందుకు అక్కడ సేవ చేయాలి? అరే వారు వేరు మనం వేరు కాదు, అందరూ ఒకరు అనుకుంటే అయ్యేది కాదు. దిగ్విజయంగా జరిగింది, చాలా అందరూ ఆనందపడ్డారు. ఇన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వీరందరూ చేసిన దానికి లక్ష్మణేంద్రుల వారు చేశారు, లక్ష్మణేంద్రుల వారు చేశారు. ఆ జెండా నా నెత్తి కడుతున్నారు. జెండా మోయడానికి ఒక మనిషి ఉండాలి కదా, ఆ జెండా మోసే మనిషిగా నేను ఉన్నాను. అంతే తప్ప చేసిందంతా మీరు. ఆ వచ్చిన ఇంత 1,00,000 మంది రాకపోతే ఏం చేయాలి మనం? జనం రారన్నారు చాలా మంది, వస్తారని నాకు నమ్మకం. అందుకని ఆ పల్లెటూరికి 1,45,000 మంది వచ్చారు ఒక్క పంక్తిగా. మరో 30,000 మంది వచ్చారు, 1,70,000 మంది ఇక్కడ భోజనం చేశారు, కార్యకర్తలు కాకుండా. ఆ రావడమే ఆశ్చర్యం. ఆ రావడానికి వెనకాల ఎక్కడైనా సరే మంచి పని జరిగితే మనం వెళ్ళి చూడాలి, పాలు పంచుకోవాలి అనే మనస్తత్వం ప్రతి మానవుల్లోనూ కూడా అది గర్భితంగా ఉంటుంది. దాన్ని కదిలించడమే మనం చేయవలసిన పని. అదిగో అంటే లోపల విత్తనాలు ఉంటాయి, కాస్త నీళ్లు పోస్తే మనకి. నేను చేసిన పని దేశం అంతా తిరిగి ఆ కాస్త నీళ్లు చల్లుకుంటూ వెళ్ళాను. ఆ ఐకమత్య భావం మొలకెత్తింది. మనందరం ఒకటనుకున్నారు, వచ్చారు, భోజనం చేసిన వారు భోజనం చేశారు. ఇంకాస్త ఎక్కువ మనం బాగా ప్రేమభావం ఉన్నవాళ్ళు సేవ చేశారు. ఇంకాస్త ఎక్కువ ఉన్నవాళ్ళు ఆర్థికంగా కూడా సేవ చేశారు. ఆర్థికంగా చేసిన వారికంటే శారీరకంగా చేసిన వారికి 10 మెట్లు. నేను అభినందన ఆశీర్వాదాలు అందజేస్తూ ఈనాడు మళ్ళీ ఆ మాటలు 4 చెప్పి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని పిలిచారు గౌరవంతో, ప్రేమతో. ఇది నిజానికి వేళ కాని వేళ. ఈ సమయంలో ఇంతమంది ఎండలో ఇలా రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంత ప్రేమతో వచ్చిన మీ అందరి యొక్క ప్రేమకి నేను వశుడినై ఈ గ్రామానికి ఎప్పుడైనా వస్తూ పోతూనే ఉంటాను. ఆ రుచి మీరు చూపించారు, ఆ ప్రేమ మీరు మాకు పంచిపెట్టారు, అందుకు మీరు కృతజ్ఞులై ఆశీర్వదిస్తున్నాను. విషయం 20 సంవత్సరాలు నడిచి భద్రాచలం ఆదిపాడి నుంచి వెళ్ళి తర్వాత 30-20 సంవత్సరాలు బస్సుల మీద వెళ్ళినా మొత్తం 40 సంవత్సరాలు అయినా 20 సంవత్సరాలు పాదచారులుగా భద్రాచలం వెళ్ళారు. అటువంటి శ్రీరామచంద్రుడిని స్వయంగా కాలినడకతో దర్శించినటువంటి వారు చేస్తే వారికి ఎక్కువ ఆనందంగా ఉంటున్న ఉద్దేశంలో శ్రీ వెంకటాద్రి గారిని వారికి సన్మానం చేయవలసిందిగా సార్ మైక్ కొద్దిగా ఎలా తీసుకెళ్ళి మొత్తం అందరూ అందరూ వచ్చి అడ్డం మొత్తం అప్పుడే కదా చేతులు పెడతారు అప్పుడు అడ్డం వాసుదేవ ఈ
కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గ్రామస్తులు ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చారు. వారికి ఏదైనా అసౌకర్యం జరిగితే క్షమించమని కోరుతున్నాను. తర్వాత ఈ కార్యక్రమాన్ని మేము కోరిన వెంటనే అంగీకరించినందుకు శ్రీ లక్ష్మీచంద్ర స్వామి గారికి, రంగరాజు గారికి, తర్వాత ఈశ్వర్ గారు, ఇంకా నేను మర్చిపోయిన చాలా మంది, ఎంతో మంది మా మీద అభిమానంతో ఈ గ్రామం వచ్చినందుకు వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. వాసుదేవ. పావుకు 5 గంటలకి ముక్కాన గ్రామంలో కూడా సన్మానం జరగబోతుంది. కానీ మీరందరూ కూడా తప్పకుండా అక్కడ రావాల్సిందిగా మనం ప్రార్థిస్తున్నాం. సూర్యనారాయణ సైకిల్ ఒక్కొక్కరు సావకాశంగా రండి, కంగారు ఏమీ లేదు. ఎదరికెళ్ళండి. ఒక్కొక్కరు రండి, అందులో పట్టణానికి బాగుంటుంది. అభివృద్ధి ఇలా వచ్చేసేయండి. అయిన వారానికి ఒక్కొక్కరు వెళ్ళండి. నువ్వు అంటే సూర్యనారాయణ అంటే అటు అటు ఇలా కుమారి అలాంటివన్నీ సరదాలు అంటే పెట్టారా తల్లి రాలేదు. ఒకసారి రాయమండ్రి వచ్చినప్పుడు వారి గృహాన్ని కూడా రమ్మని ఆవిడ విజయ ఆటో సర్వీస్ కొత్త వెంకటేశ్వర విజయ ఆటో సర్వీస్ విజయ ఆటో సర్వీస్ అని ఆశీస్సులే పొందండి. బాగా
కొంచెం పక్కకు ఉండండి. ఆఖరిని వచ్చినప్పుడు వీడియోలో పడుతున్నారు. ఈసారి మొట్టమొదటి దీన్ని చేసిన వాడికి ఏం వీడియో లేదు. బుజ్జి రామ్మా ఇంకే కూర్చోమ్మా. పొద్దున వచ్చి సేవ చేసి ఈ జీవనం లేపటి కదండి ఏదో పెద్ద పని చేసేసినట్టుగా మామూలుగా తెలుస్తుంది కదా. క్యాష్ వేసేట్టు లేదంటే పొద్దు నుంచి ఉన్నాను నడి లాగేసింది. వీళ్ళు ఇప్పుడు ఎదురు వచ్చే కావాలి. ఉన్నాను కూర్చో కూర్చోండి. అయిపోయిందండి. ఇందాకనే జరగాలి. పట్టుకోండి